హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మార్నింగ్ బిట్కాయిన్ ఓపెన్ అవ్వగానే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారుగా ఈ డాటర్ లైన్స్ అనేవి ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, అంటే ఫస్ట్ క్యాండిల్ ఇది. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 రెడ్ క్యాండిల్స్ పట్టాయి. మనం ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అని అనుకొని సెల్ చేయొచ్చు బేసికల్లీ. ఓకే, బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్న ఎక్కడైతే మార్కెట్ సైడ్ వేస్ అయిందో ఒక రకంగా నిన్న ట్రేడ్లో ఒక లైన్ గీసుకుంటాం. ఇది రోజు ఇట్లా గీసుకునేది మనం. ఓకే, ఈ లైన్ గీసుకున్నాక ఈ ఫస్ట్ బిఫోర్ ట్రేడ్, ఓకే, ఈ లైన్ గీసుకున్నాక ఇప్పుడు మనం గీసుకున్న లైన్ బ్రేక్అవుట్ అయితే కిందికి వస్తే మనం సెల్ చేస్తాం. బట్ అది బ్రేక్అవుట్ అవ్వకుండా పైకి వెళ్ళింది అండ్ ఫస్ట్ పైకి వెళ్ళిపోయింది, అట్లానే అండ్ టచ్ కూడా చేయలేదు ఇక్కడ. అండ్ ఫస్ట్ క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. ఈ ఫస్ట్ క్యాండిల్ ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఓపెన్ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ బై చేయొచ్చు మనం, ఒక క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక మన ఫస్ట్ టార్గెట్ గ్రీన్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ఇంకో లెవెల్ ఉంది కదా, ఈ మిడ్ వరకు వెళ్ళొచ్చు, ఇక్కడ వరకు కూడా వెళ్ళవచ్చు, ఇక్కడ నుంచి రివర్స్ కూడా అవ్వచ్చు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఓకే, సో అది ఇవాళది ట్రేడ్ యాక్చువల్లీ. ఓకే, సో 1 సెకండ్. యా, సో ఇప్పుడు నేను చెప్పాలి ఏంటంటే, ఇక్కడ ఎంట్రీ అవుతాం, ఇక్కడ పైన ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయింది, మన టార్గెట్ హిట్ అయింది కాదు. ఇక్కడ సమర్ పైకి వచ్చినాక ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు, లేదు పేషెంట్గా వెయిట్ చేస్తే ఇక్కడ కూడా మనం ఎగ్జిట్ కావచ్చు. ఈ లెవెల్కి ఏదైతే ఉందో మధ్యలో ఒక ఇన్విజిబుల్ లెవెల్ అనుకొని ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. లేదు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, వెయిట్ చేయాలి, బట్ చాలా పేషెన్స్గా వెయిట్ చేయాలి. కింద కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. రెడ్ లెవెల్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏం చెప్పలేము. యాజ్ పాసిబుల్ మనం ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం ఉత్తమం అనమాట బిట్కాయిన్ ట్రేడ్లో. ఓకే, సో ఇది ఇవాళకి సంబంధించిన బిట్కాయిన్ ట్రేడ్ ఎంట్రీ అనేది చాలా ఈజీగా ఉంది కదా. సో లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, రిలేటెడ్ లింక్స్లో పెడతాను, మీకు కనిపిస్తుంది. ఈ లెవెల్స్ ఎలా తీసుకున్నానని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.